चतुर्भुजां चंद्ररूपामिंदिरामिंदुशीतलां जननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरमुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं सदा सौम्यां शुभप्रदां रूपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां మమ్మల్ని నమ్మి చాలామంది పాత బస్తీ అంటే అమ్మో పాత బస్తీయా అనే ఆ తరుణం నుంచి ఈ యొక్క నెగటివ్ నెరేటివ్ని బ్రేక్ చేద్దామని ఒక పాజిటివ్ నెరేటివ్తో మేము వెళ్తున్నాం. పాత బస్తీ కాదు, ఇది ఎంతో ప్రాశస్త్యం ఉన్న ప్రాచీన మహానగరం. ఇది ఒక తపోభూమి. మనందరికీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం చెప్పుకుంటున్న ఈ హైదరాబాద్కి ఎంతో ఘన చరిత్ర ఉందండి. మన దేశమంతా కూడా అనేక పుణ్యక్షేత్రాల కోసం చాలా కష్టపడతాం, పాటుపడతాం, వెళ్తాం. కానీ అదే కాశీ, రామేశ్వరం లేదా పూరి, ద్వారక ఇలా అనేక క్షేత్రాలలో భగవంతుడు స్వయంగా వెలిసిన క్షేత్రాలైతే కేవలం మన హైదరాబాద్, మన భాగ్యనగరంలో అనేక క్షేత్రాలు వెలిసిన తపోభూమి ఈ భాగ్యనగరం. స్వయంగా పరమాత్ముడు భక్తులను ఉద్దేశించి భక్తులకు మెచ్చి వారి తపస్సుకు మెచ్చి వారు స్వయంగా ప్రత్యక్షమైన తపోభూమి మన భాగ్యనగరం. ఈ రోజు నుంచి ఎవరైనా పాత బస్తీ అంటే ఇది పాత బస్తీ కాదు, చాలా ప్రాశస్త్యం ఉన్న మహానగరం. ఇది ఒక తపోభూమి అని ఇక్కడ వచ్చిన ప్రతి మాతృశక్తి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాజిటివ్ నెరేటివ్ని ఇప్పటి నుంచి మనం తీసుకెళ్లాల్సిన అవసరం. నిన్న కూడా నాకు మా కమల గారు చెప్తున్నారు, అయ్యో పాత బస్తీ అంటండి అని. అయితే ఏమిటి అన్న, ఇది మన దేశం, మన మాతృభూమి, మన మాతృగడ్డ, మనకేంటయ్యో మనం నమ్ముకున్న పరమాత్ముడు అంటే మనకు విశ్వాసం లేదా? విశ్వాసం నుంచి కూడా చాలా మంది వచ్చారు. విశ్వాసం లేదా అండి మనకి? నా భగవంతుడు ఉన్నప్పుడు నాకేం భయం? దేనికి భయం అసలు? నా భగవంతుడు నా ధైర్యం. ఎప్పుడైతే మనసా వాచ కర్మన మనం త్రికరణ సిద్ధిగా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతామో ఆ పరమాత్మను మనం తీసుకెళ్ళిపోతాడు. మనం పుట్టుక మన చాయిస్ కాదు, మనం పోవడం మన చాయిస్ కాదు మిత్రులారా, అది భగవత్ నిర్ణయం. ఈ మధ్య కాలంలో మనము మన తల్లిదండ్రులకు మనం కన్న భూమికి కూడా రుణం తీర్చుకోవాలంటే మనం చేయాల్సిన పనుల్లో 1% చేసినా కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా మీరందరూ కూడా మా మాటను మన్నించి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, మరి నాకు సహకరించిన అనేక మంది ప్రతి ఒక్కరికి పేరు నా కమల గారు కావచ్చు, దయాన గారు కావచ్చు, మా భరత్, ఇలా ఒక్కొక్కరు కాదు, విజయలక్ష్మి గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కళ్ళు హిందూగా బతకాలి అంటే మనకి మన హిందువులని చెప్పి ఏదో జరిగితే కన్నీరు కార్చి మళ్ళీ మరుసటి రోజున యథావిధిగా మన జీవనం కొనసాగించడం మన హిందువులని చెప్పుకోవాలి. మిత్రులారా, హిందూగా బతకాలంటే ముందు మన అన్నిటికీ కూడా దానికి మనకి వెన్నుముక్క లాంటిది మన ఆలయం, మన సంస్కృతికి నిలయం మన ఆలయం. కాబట్టి ఆలయాలు రక్షింపబడితేనే హిందుత్వం ఉంటుంది మిత్రులారా. కాబట్టి హిందూ అని చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇంత పురాతన ఆలయాలను ప్రొటెక్ట్ చేస్తూ దాదాపు ఒక 21 ఆలయాలు మేమందరం కలిసి వెలికి తీసి వాటి వైభవం చెప్పుకుంటూ, అలాగే ఆక్రమణకు గురవుతున్న ఆలయ భూములను కూడా కబ్జాసుల నుంచి చెరవిడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి అనేక సంఘాలతో కలిసి ఆ భూములను విడిపించి మళ్ళీ ఆలయానికి సంబంధించి ఆస్తులు ఇచ్చే ప్రయత్నం కూడా చేసే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, కొత్త ఆలయం నిర్మించిన దానికంటే కూడా ఒక పాత ఆలయాన్ని గనక పునరుద్ధరిస్తే, పూర్వ వైభవం తీసుకొస్తే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందంట. అది మన ధర్మం చెప్తోంది. నాకు చాలా సంతోషమైంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ దేవాలయం అభివృద్ధి ఉంటుంది. నాకు కారణం ఏమిటంటే నేను ఈ దేవాలయంలో జన్మించాను 1936లో. మా తాతగారు కూడా ఈ ముఖద్వారం పైన తాతగారి పేరు ఉంది. 1972 నుంచి ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నాను. నా జన్మ సాధ్యమైంది అనుకుంటాను. ఇంకా ఇన్ని రోజులు బతుకున్న ఈ దేవాలయాన్ని సేవా చేయాలని ఉంటుంది. మిగతా అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా అభివృద్ధి ఉంటుంది నమ్ముతున్నాను. మా తాతగారు చెప్తుండే చాలా మహిమగల దేవుడు, ఎంతో మహిమగల దేవుడు అనమాట. దసరా చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట, ఎంతో మహిమ ఉండేది అనమాట. పొలం ఒట్టిపల్లి శ్రీలక్ష్మి వెంకట తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం
लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिगो भवेत्। ओ बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामा हृदयं तस्य साञ्चद्देवी नियुज्यते। पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमं बुधश्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सख्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। मरीचिर्दमनोऽहं सस्तुपर्णो भुजगोत्तमः अमृत सप्तदृक्सिंहः सङ्गाता सन्धिमान्तिरः स्कन्दधरो दुर्यो भरतो वायुवाहनः